పార్ట్ లో చెప్పుకున్నాం కదా. సో ఇది కంటిన్యూ అయితే చేద్దామని. సో మనం కొన్ని కార్డ్స్ అయితే యూస్ చేసాం. లైక్ ఏంటి? సో డేటా డి ఈక్వల్స్ టు 1 అని, సో సెకండ్ కార్డ్ కి డేటా డి ఈక్వల్స్ టు 2 అని, డేటా డి ఈక్వల్స్ టు 3 అని. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే, సో ఫస్ట్ అయితే ఒక 0.1 సెకండ్ లో ట్రాన్సిషన్ అయ్యి ఒక డిలే రావడానికి, ఇంకోటి 0.2 సెకండ్ డిలే రావడానికి, ఇంకోటి 0.4 డిలే అవడం, 0.5 డిలే అవడం, అట్లా ప్రతి దానికి సపరేట్ సపరేట్ డిలే ఇవ్వడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రావడానికి మనం ఇట్లా డేటా డి ఈక్వల్స్ అట్లా తీసుకున్నాం వన్ అవన్నీ. అండ్ మనం డేటా రివ్ అంటే మనం చాలా చోట్ల డేటా రివ్ అని చెప్పి తీసుకున్నాం. ఒపాసిటీ 0 అండ్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి ట్రాన్స్లేట్ బై 40 పిక్సెల్ టు, అండ్ ట్రాన్సిషన్ వచ్చేసి ఒపాసిటీ 0.05 సెకండ్స్ ఏంది వేర్ ఆఫ్ ఈజీ అవుట్. ఈజీ అవుట్ అంటే మన క్యూబిక్ బీజర్, మన నార్మల్ గ్లోబల్ వేరియబుల్. అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 0.05 సేమ్ అదే మళ్ళా. అండ్ ఆల్సో డేటా రేవ్ ఈక్వల్స్ లెఫ్ట్ అండ్ డేటా రేవ్ ఈక్వల్స్ రైట్, డేటా రేవ్ ఈక్వల్స్ స్కేల్ యూస్ చేసిన కాడ ఏంటంటే, ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి లెఫ్ట్ యూస్ చేసినప్పుడు -50 పిక్సెల్స్, రైట్ యూస్ చేసినప్పుడు 50 పిక్సెల్స్, ఐ మీన్ ట్రాన్స్లేట్ ఎక్స్. అండ్ స్కేల్ వచ్చేసి స్కేల్ యూస్ చేసినప్పుడు 0.12 గా స్కేల్ అవుతుంది. అండ్ డేటా డాట్ ఇన్ అంటే ఇప్పుడు మన ఓపాష్ వచ్చేసి 1 అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ ఉండదు. అండ్ దెన్ ఇప్పుడు మనం ఎస్సీఓ ఆప్టిమైజేషన్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఇప్పుడు మనం మన హెచ్టిఎంఎల్ లో చూసుకుంటే, మనం ఆల్రెడీ మనం ది స్టార్టింగ్ ఆఫ్ ది పార్ట్ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటి? ఇట్లా మెటా ట్యాగ్స్ యూస్ చేసుకుని మనం ఇట్లా ఎస్సీఓ ఆప్టిమైజ్ చేసుకుంటాం అని. లైక్ డిస్క్రిప్షన్ కానీ ఇట్లా కంటెంట్ ఏ ఉండాలి అని చెప్పేసి, అండ్ ఆల్సో టైటిల్ ఏ ఉండాలి. సో ఆ టైటిల్ కి ఏ కంటెంట్ మీకు షోకేస్ అవ్వాలని చెప్పేసి. నౌ వి విల్ సి లైక్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఆర్వెక్స్ అని సెర్చ్ చేసాం. సో మన కంపెనీ వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఇట్స్ షోయింగ్ లైక్ ఆర్వెక్స్ సొల్యూషన్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టార్ట్అప్ విజన్ అని చెప్పేసి. అది ఇక నేను ఓజీ టైటిల్ అని చెప్పేసి ఇచ్చేసి వ్యాండర్ ట్రావెల్ టుగెదర్ ఉంది కదా, ఇది అక్కడ షోకేస్ అయింది. అండ్ కమింగ్ టు డిస్క్రిప్షన్, వ్యాండర్ ఇస్ వేర్ రియల్ ట్రావెలర్స్ ఉంది కదా, అది ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, అది షోకేస్ అవడానికి. అండ్ ఫర్ దిస్ వీఆర్ యూజింగ్ దిస్ మన ఈ మెటా ట్యాగ్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ కింద నాకు ఏ అయితే వచ్చినాయి కదా, లింక్డ్ ఇన్, మళ్ళీ నా వాట్సాప్ అండ్ నా గిటర్ ప్రొఫైల్. సో మీరు కూడా గిటర్ ప్రొఫైల్ ఫాలో అవ్వచ్చు. సో హర్షిత్ కే అని ఉంటుంది నా గిటర్ ప్రొఫైల్ వచ్చేసి. సో మీరు నా గిటర్ ప్రొఫైల్ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ లింక్డ్ ఇన్ లో కూడా ఆర్వెక్స్ సొల్యూషన్స్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఆర్వెక్స్ సొల్యూషన్స్ ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. అండ్ నౌ వి విల్ సి లైక్ ఇప్పుడు అదేంటంటే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేసుకుని అట్లా ఇస్తుంది. లైక్ అట్లా కాకుండా మామూలుగా ఇట్లా ఇన్బిల్డ్ గా మనం ఇట్లా మనకి ఏమేం కనపడాలి, ఇట్లా ఫేస్బుక్ కనపడాలి, ట్విట్టర్ కనపడాలి, ఇవన్నీ కనపడాలి అనుకుంటే ఇట్లా ట్విట్టర్ అని చెప్పేసి ఇట్లా మనం ఇచ్చేసి ట్విట్టర్ కార్డు, ట్విట్టర్ టైటిల్ ఏ ఉంటది అది ఇచ్చేస్తే, సో అదే షోకేస్ చేస్తుంది అది. అండ్ దెన్ మనం ఇక్కడ మీకు మన జావా స్క్రిప్ట్ పార్ట్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. లైక్ వీ హ్యాడ్ సమ్ స్కీమాస్. సో ఆ స్కీమాస్ నేను ఇప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పా. సో నౌ ఈస్ ద పార్ట్. సో ఇక్కడ స్కీమాలు వచ్చేసి లైక్ ఎప్పుడైతే మనం ఇది యూజ్ చేసామో, సో కాంటెక్స్ట్ అని చెప్పేసి ఎప్పుడైతే యూజ్ చేసామో, టైప్ ఏది ఏ టైప్ అని చెప్పి ఇచ్చాం. ఇఫ్ ఈవెన్ ఇట్ ఈస్ టైప్, ఐ మీన్ ఇది వెబ్సైట్ యాప్ అని చెప్పేసి ఇండికేట్ చేయడానికి. నేమ్ ఏంటి? సో వ్యాండర్ డిఆర్, సో వ్యాండర్ ఆర్ అని, వ్యాండర్ అని. సో ఆల్టర్నేట్ నేమ్ ఏంటంటే వ్యాండర్ ట్రావెల్ టుగెదర్. సో ఇదేనా కానీ నేమైనా కానీ ఆల్టర్నేట్ నేమే కానీ రెండిట్లో ఏ సెర్చ్ చేసినా కానీ వచ్చే విధంగా. అండ్ యూఆర్ఎల్ ఏంటి? సో వ్యాండర్ డాట్ కామా వ్యాండర్ డాట్ యాప్ ఏదని. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్, సో డిస్క్రిప్షన్ ఏమి ఉండాలి. అండ్ పొటెన్షియల్ యాక్షన్ వచ్చేసి టైప్ వచ్చేసి సర్చ్ యాక్షన్, సో సర్చ్ లో రావాలి. టార్గెట్ వచ్చేసి ఏది రావాలని చెప్పేసి. అండ్ క్వెరీ ఇన్పుట్ అని చెప్పేసి. సో రిక్వైర్డ్ నేమ్ ఈక్వల్స్ టు, ఐ మీన్ ఇట్లా ఈ రిక్వైర్ నేమ్ ఈక్వల్స్ సర్చ్ టర్మ్ స్ట్రింగ్, ఇది ఎప్పుడైతే వస్తుందో సో దాని త్రూ మన టార్గెట్ ని క్లిక్ చేసే విధంగా ఉండడానికి. అండ్ సేమ్ యాజ్ మన ఏదైతే ఇన్స్టాగ్రామ్ మన పేజెస్ ఉన్నాయో, సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఎందుకంటే ఇప్పుడు గూగుల్ అర్థం చేసుకుంటారు ఏమి. ఇప్పుడు మన గూగుల్ ఏమర్థం చేసుకుంటారంటే మన బ్రాండ్ ని అండ్ ఆల్సో మన స్ట్రక్చర్ ని అర్థం చేసుకుంటానికి గూగుల్. సో బెటర్ ర్యాంకింగ్ కి మనం ఇట్లా ఈ స్కీమాస్ అయితే యూస్ చేస్తాం. అండ్ ఆల్సో సేమ్ ఈ స్కీమా టూ కూడా అంతే. లైక్ సమ్ మనం ఇట్లా మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఇవ్వటం వల్ల ఇక్కడ ఈ స్కీమాలో ఏంటంటే, మనం సేమ్ కాంటెక్స్ట్ టైప్ ఇచ్చాం, నేమ్ ఇచ్చాం, యూఆర్ఎల్ ఇచ్చాం, లోగోకి మళ్ళీ లోగో కూడా ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి ఫౌండింగ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి అండ్ ఏరియా. ఇట్లా మనం సెర్చ్ చేసినప్పుడు ఏమేమి రావాలని చెప్పేసి డెడికేటెడ్ స్కీమాస్ బిల్డ్ చేసుకుని మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే, లైక్ అవి సెర్చ్ చేసుకున్నప్పుడు మనకి వచ్చే విధంగా అయితే మనం చూపిస్తాం. అండ్ దెన్ మన పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. అండ్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ మన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఆప్టిమైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇట్లా బ్లరింగ్ ఎఫెక్ట్ యూస్ చేసినప్పుడు ఆ స్క్రోల్ దగ్గర కొన్ని ఇష్యూస్ రాకుండా మనం ఆల్రెడీ ఆ బ్లరింగ్ మామూలుగా స్క్రోలింగ్ యూస్ చేసినప్పుడు మనం ఆల్రెడీ కొన్ని ఆప్టిమైజ్ చేసాం. అండ్ విల్ సి నౌ వన్ మోర్.
సో ఇక్కడ చూస్తే మనం ఈ రెడ్యూస్డ్ మోషన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాం. సో ఒక వేరియబుల్ తీసుకొని, సో ఏంటంటే ప్రిఫర్స్ రిడక్షన్ మోషన్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని, సో ఏంటంటే ఇట్లా మ్యాచ్ మీడియా అని చెప్పేసి ప్రిఫర్డ్ రెడ్యూస్ మోషన్ ఈజ్ ఐ మీన్ రెడ్యూస్ అని చెప్పేసి ఇచ్చాం, మ్యాచెస్ అని చెప్పేసి ఇచ్చాం. సో ఇట్ ఈస్ మేబీ ట్రూ ఆర్ ఫాల్స్, సో అందుకని చెప్పేసి బూలియన్ లో ఉంటుంది. సో ఇఫ్ ఒకవేళ అది ట్రూ అయితే, సో డాక్యుమెంట్ బాడీ క్లాసెస్ డాట్ రెడ్యూస్ మోషన్ అని చెప్పేసి ఒక క్లాస్ అయితే యాడ్ చేస్తాం. అండ్ సో ఇది ఎందుకంటే మామూలుగా లైక్ యాక్సెసిబిలిటీకి అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కి అండ్ ఆల్సో ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్ బిల్డ్ చేసుకోవడానికి రెడ్యూస్డ్ మోషన్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఒక ఫైనల్ గా మన ప్రాజెక్ట్ మొత్తం ఇప్పటికైతే కంప్లీట్ అయింది. సో ఫైనల్ గా మీరు మొత్తం ఒకవేళ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఫైనల్ గా మీరు ఏం చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక చెక్ లిస్ట్ అయితే చెప్తా. ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదంటే దేంట్లో అయినా నోట్ ప్యాడ్ లో దేంట్లో అయినా టైప్ చేసుకోండి. లైక్ ఏంటంటే యూఐ లో వచ్చేసి మొత్తం యానిమేషన్స్ అన్ని స్మూత్ గా జరుగుతున్నాయా లేదా, కన్సిస్టెంట్ స్పేసింగ్ ఉందా లేదా, టైపోగ్రఫీ క్లీన్ గా ఉందా లేదా, అండ్ దెన్ యూఎక్స్ లో వచ్చేసి క్లియర్ సిటిఏ ఉందా లేదా, ఫాస్ట్ లోడింగ్ ఉందా లేదా, ఇంటరాక్టివ్ ఫీడ్బ్యాక్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. అండ్ పర్ఫార్మెన్స్ కి వచ్చేసి ఆప్టిమైజ్డ్ యానిమేషన్స్ ఉన్నాయా లేవా. నాట్ ఈవెన్ దిస్ ప్రాజెక్ట్, నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పట్లా, మామూలుగా మీరు ఏ ప్రాజెక్ట్ HTML CSS జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని బిల్డ్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు ఈ త్రీ స్టెప్స్ అయితే ఫాలో అండి: యూఐ, యూఎక్స్ అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్. యూఐలో ఏమవ్వాలి అండ్ యూఎక్స్ లో ఏమవ్వాలి అని చెప్పారు. సో పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆప్టిమైజ్ యానిమేషన్స్ జరగడం, లేజీ లోడింగ్ ఏమైనా ఉందా, అండ్ ఆల్సో మినిమల్ జేఎస్ అనేది మినిమల్ గా ఉందా లేదా అని చూసుకోండి. అండ్ ఆల్సో కమింగ్ టు డిప్లాయ్మెంట్, సో డిప్లాయ్మెంట్ కంటూ మనకు ఒక మైండ్ సెట్ ఉండాలి. Like, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇది డిప్లాయ్ చేసిన ఇప్పుడు మనం ఇది ఏంటంటే జస్ట్ మన లోకల్ హోస్ట్ లింక్ లోనే ఉంది. సో వీ కాన్ షేర్ దిస్ టు సమ్మన్. లైక్ ఇప్పుడు నేను ఒక ఈ లోకల్ హోస్ట్ లింక్ షేర్ చేసి ఒకళ్ళు చూడమంటే, సో దే కాన్ సీ మై వెబ్సైట్ URL. సో సో మనం ఏంటి, ప్రాజెక్ట్ ఫినిష్ అయినంత మాత్రాన, కోడ్ ఫినిష్ అయినంత మాత్రాన ఇట్స్ నాట్ లైక్ ప్రాజెక్ట్ ఇస్ లైవ్. సో ప్రోడక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా ఎప్పుడు ఫినిష్ అయిందంటే యూజర్స్ అది యాక్సెస్ చేయటం కానీ అండ్ ఆల్సో ఇది ఫాస్ట్ గా లోడ్ అయ్యింది మళ్ళా యూజర్స్ కి కన్వీనియంట్ గా ఉంటేనే ఒక ప్రొడక్ట్ ఒక ఫినిష్ అయినట్టు. లైక్ ఫర్దర్ మనం డిప్లాయ్మెంట్స్ అనేది మనం ఫ్రీగా చేసుకోవచ్చు. లైక్ వర్సల్ త్రూ డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, దానికి మీరు కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవచ్చు. సో గిటబ్ కి మీరు మీ రిపాజిటరీలో మీ కోడ్ మొత్తాన్ని పుష్ చేసి అండ్ దెన్ త్రూ యూ వర్సల్ కనెక్ట్ చేసుకుని అండ్ మీ కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ ద సింపులెస్ట్ ఫార్మ్. సో ఇప్పుడు ఇంత ముందు ఏంటంటే, సో HTML CSS జావా స్క్రిప్ట్ కూడా మీరు వెబ్ హోస్టింగ్ తీసుకుని, సో ఇట్ కైండ్ ఆఫ్ మనీ ఇష్యూ. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ HTML CSS జావా స్క్రిప్ట్ ఇలాంటి బేసిక్ వెబ్సైట్స్ కి మీరు ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్ వాడితే, ఫ్రీ డిప్లాయ్మెంట్ సర్వీసెస్ వాడితే ఇట్ వెల్ అండ్ గుడ్. సో మనం మన నెక్స్ట్ ట్యుటోరియల్స్ లో, లైక్ ఇప్పుడు మన ఈ ట్యుటోరియల్ లో మనం కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసాం కదా. సో ఇన్ మై మైండ్ దేర్ ఆర్ సమ్ ట్యుటోరియల్స్ లైక్ నేను కొన్ని లైక్ మెన్ స్టాక్ స్టార్ట్ చేయాలా ఆర్ఎల్స్ జాంగ్. ఇప్పుడు మన తెలుగు ట్యుటోరియల్స్ లో మనం బ్యాక్ ఎండ్ ఎక్కువగా మిస్ అవుతుంది ఏంటంటే, సో మనం పైథాన్ రిలేటెడ్ ఇప్పుడు ఫాస్ట్ API కానీ జాంగో బేస్డ్ ప్రాజెక్ట్స్ అయితే మనం మిస్ చేస్తున్నాం. సో ఆ ప్రాజెక్ట్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆర్ఎల్స్ మనం జాంగో ట్యూటోరియల్ చేయాలా, ఫాస్ట్ API ట్యూటోరియల్ చేయాలా, ఆర్ఎల్స్ మెన్స్టాక్ ప్రాజెక్ట్ చేయాలా, రియాక్ట్ మీద ఒక ట్యూటోరియల్ చేయాలా అని చెప్పేసి ఐ హ్యాడ్ సమ్ చాలా థాట్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు కామెంట్స్ లో మీరు చెప్పండి లైక్ వాట్ ట్యూటోరియల్ వీ నీడ్ టు మేక్ నెక్స్ట్. లైక్ లేదంటే ఏఐనే కంటిన్యూ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసాం మన ఛానల్లో. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నుంచి తర్వాత మనం ఆటోమేషన్స్ అనేటివి కానీ మేక్ కానీ వీటి నుంచి ఆటోమేషన్స్ చేయటం కానీ ఆర్ఎల్స్ ఏఐ త్రూ లైక్ ల్యాండ్ చైన్ కానీ ఇట్లా పైథాన్ ట్యూటోరియల్స్ ఏఐ మీద ఏమైనా కావాలా, లేదా మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా కావాలా, సో వాటిని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో అవి కూడా మీరు కామెంట్స్ అయితే చెప్పండి. లైక్ ఏం ట్యూటోరియల్ మనం నెక్స్ట్ అయితే స్టార్ట్ చేయడం బెటర్. ఆర్ఎల్స్ ఇప్పుడు మన HTML CSS జావా స్క్రిప్ట్ మనం ఆల్రెడీ ఇది ప్రాజెక్ట్ బిల్డ్ చేసాం కాబట్టి, సో దీన్నే ఒక కంప్లీట్ ఫినిష్డ్ స్టెప్ కావాలి. ఐ మీన్ ఇప్పుడు మాకు HTML క్రాష్ కోర్స్ కావాలి, CSS క్రాష్ కోర్స్ కావాలి, జావా స్క్రిప్ట్ క్రాష్ కోర్స్ కావాలి, అండ్ దెన్ ఈ ప్రాజెక్ట్ ని 1 by 1 లైన్ బై లైన్ కోడ్ చేయండి అని అనిపిస్తే, సో దాని కూడా కామెంట్స్ అయితే చెప్పండి. సో ఆ, అది మనం ఈ నెక్స్ట్ ట్యూటోరియల్ కాకుండా వచ్చే ట్యూటోరియల్ లో మీ రిక్వైర్మెంట్ బట్టి ఒక కోర్స్ తీసుకుని ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఈ నెక్స్ట్ ట్యూటోరియల్ ఐ విల్ ప్లాన్ సంథింగ్ విత్ మిన్స్టాక్ కానీ, లేదంటే ఇంకా ఏదో ఒక జాంగో ప్రాజెక్ట్ డేటాబేస్ కోర్స్ ఏదో రిలీజ్ చేయడానికి అయితే నేనైతే చూస్తాను. సో ఈ డిపెండ్స్. సో చూస్తాను నేను ఏ కోర్స్ అయితే రిలీజ్ చేయాలో.
సో మీరు మన ఒకవేళ ఈ వే ఆఫ్ టీచింగ్ నచ్చింది అనుకుంటే లైక్ మీరు కొంచెం అర్థం చేసుకోగలము. ఇఫ్ ఇన్ కేస్ కోడ్ కూడా ఉంటే ఇంకా బాగా ఇంకో కోడ్ ఉంటే ఇంకా పక్కా అర్థం చేసుకోగలవు అనిపిస్తే సో మీరు కామెంట్స్ అయితే చెప్పండి. సో ఐ విల్ ట్రై టు షేర్ ద కోడ్ ఆల్సో. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటిదాకా చూసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే మన తెలుగు నుంచి ఇలాంటి కంటెంట్ అండ్ ఇప్పుడు దాకా మన తెలుగులో చాలా కంటెంట్ ఇంకా ల్యాబ్ లోనే ఉంది. సో అలాంటి కంటెంట్ ని కూడా మన తెలుగులో మనకి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో అండ్ ఆల్సో మీరు షేర్ చేయండి అండ్ ఆల్సో లైక్ కూడా కొట్టండి. సో ఇట్ కెన్ హెల్ప్ఫుల్ ఫర్ మీ సో టు రీచ్ మన తెలుగు ఆడియన్స్ చాలా మందికి రీచ్ అవడానికి అయితే యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ.